హలో అండి అందరికీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం జొన్న పిండి రాగి పిండి కలిపి దోశలు వేస్తున్నాను. ఈ పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే ఇలా పలసగా కలుపుకోవాలండి. పిండిని మట్టికి ఇలా కలుపుకుంటే మనం రవ్వ దోశ వేస్తాం కదా, అలా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే దోశలు వస్తాయి. మామూలు దోశలాగా అయితే సరిగ్గా రావండి, ఇలా వేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట. రాగులు, జొన్నలు హెల్త్కి చాలా మంచిది. వాటిని చపాతీలా కాకుండా ఇలా దోశల్లా కూడా వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇంకా అలా అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ లాగా అయితే నేను చేస్తూ ఉంటాను. ఇలా దోశ వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా దోరగా ఫ్రై అవనివ్వాలి. దోరగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఫస్ట్ వేసిన దోశ అయితే కొద్దిగా దలసరగా వచ్చిందండి. ఇంకా సెకండ్ వేసిన దోశ అయితే చాలా బాగా వచ్చింది. ఇది సెకండ్ వేసిన దోశ అండి, పలసగా బాగా వచ్చింది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి.